హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఆకాంక్ష. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళు రాత్రి పడుకునే ముందు హరే కృష్ణ సారీ అండి రాత్రి పడుకునే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఆలోచించటం లేదా, మిమ్మల్ని మర్చిపోయారా అనేది రీడింగ్లో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, మా వ్యూయర్స్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ ఇది ఎనీ జెండర్, ఎనీ రిలేషన్షిప్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి. హ్యాపీగా మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇందులో ఇది మీకు ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు ఇందులో ఉన్న రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది. నేను కార్డ్స్ రెఫర్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. మీకు ఏమన్నా లైఫ్లో క్లారిటీ కావాలి, జాబ్ కానీ, ఫ్యూచర్ కానీ, లేకపోతే కెరియర్ పర్పస్ కానీ, మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దండి. మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని ఒక క్లారిఫికేషన్కి రండి. ఇందులో రీడింగ్ అంతా నాకే అని, ఇందులో ఏమన్నా బిజినెస్ కన్ పాయింట్స్ని కూడా మీ తల మీద ఎత్తుకొని బాధపడి మాత్రం పోవద్దండి ప్లీజ్. నా పర్సనల్ రిక్వెస్ట్ అదొకటి. నేను రీడింగ్ చేస్తున్నానంటే నా చూసే వ్యూయర్స్ ఫస్ట్ పెయిన్ రిలీఫ్ కావాలనేదే నాకు ఆలోచన, అంతేకాని దీంట్లో ఏదో సాధించేయాలి అని కాదు. ఫస్ట్ నా వ్యూయర్స్ యొక్క పెయిన్ రిలీఫ్ కావాలి. వాళ్ళ పెయిన్ రిలీఫ్ అయితే అదే నాకు హ్యాపీనెస్ అన్నమాట. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొకరికి చేరుతుంది, ఇంకొకరికి కూడా ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా ఒక సొల్యూషన్, వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి దానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Five of Cups, 8 of Pentacles, 9 of Pentacles, the Magician, the Fool, the High Priestess, 5 of Wands, Page of Pentacles, 6 of Wands, Knight of Wands. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 9 of Wands. ఇప్పుడు ఈ కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ ఇంకొక టారో కార్డ్స్ నుంచి, ఇంకొక డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ 5 of Cups ఎందుకు వచ్చింది? మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సను ఎమోషనల్గా ఎందుకు బాధపడుతున్నారు, లైఫ్లో అంతా పోగొట్టుకున్నానని ఎందుకు బాధపడుతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళు ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా ఏమి తన లైఫ్లో లేదు, నా లైఫ్లో అన్నీ కోల్పోయాను అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు మీకు ఎమోషనల్గా ఇప్పుడు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీరే తన లైఫ్లో కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్లో ఒక కంప్లీషన్ అనేది రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎలాగంటే ఒక స్టెబిలిటీగా ఆలోచిస్తున్నారు.
మీరు తన లైఫ్లో ఉంటే తనకి ఏ విధంగా ఉండేది, మీరు నుంచి దూరమైన తర్వాత తన లైఫ్ ఎలా ఉంది అనేది కంపారిజన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే మీరే కావాలి తన లైఫ్లో, మీరుంటే తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఒక అన్ని విధాలుగా ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తన లైఫ్లో ఉంటుంది అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు అక్కడ ఉన్న లైఫ్లో అన్నీ కోల్పోయాను అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్. ఎందుకు వాళ్ళు చాలా వర్క్ చేసే దగ్గర కానీ వాళ్ళు మనీ మీదే ఫోకస్ ఎందుకు చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళ లైఫ్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రతి క్షణం అక్కడ ఉన్న వాళ్ళు అమౌంట్ కోసము పీకు తింటూ ఉన్నారు. అమౌంట్ సంపాదించి ఇది నాకు కావాలి, ఇది నేను తీసుకోవాలి, అది నేను తీసుకోవాలి. వాళ్ళకి 24/7 అక్కడ ఉన్న వాళ్ళకి అమౌంట్ ఒక్కటే కావాలి, మీ పర్సన్తో అవసరం లేదు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను ఇంట్లో ఉండకుండా బయట ఉండి డబ్బులు సంపాదిస్తేనే చాలు, ఊరికే ఇంట్లో ఉండి నేనంతా టెన్షన్ పడాల్సినంత గొడవ పెట్టుకొని ఇదంతా బాధపడాల్సింది అవసరం లేదు అనేసి వాళ్ళు పనిలోనే ఎక్కువ నిమగ్నమైపోయి ఉన్నారనమాట. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో గొడవలు జరుగుతున్నాయి. మీ ఇద్దరి లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ కార్డు వచ్చింది, మిడిల్లో టవర్ వచ్చింది. అందుకు దానికి రిజనేట్ అయ్యే పాయింట్ ఏంటి అంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మీ వైపుగా రావాలి అని అనుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్. మీరు అన్నిట్లో అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఉన్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకు అలా కనిపిస్తున్నారు? ఎమోషనల్గా మీరు బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు అలా కనిపిస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్కి, మా వ్యూయర్స్ ఎందుకు అన్నీ సఫిషియెంట్గా ఉన్న హ్యాపీయెస్ట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు? ఎందుకు? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు మీ మీద అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు మీ మీద ఫిజికల్ అట్రాక్షన్, ఎమోషనల్గా అట్రాక్షన్ అనేది ఎక్కువైపోయింది. మీ వైపు తన ఆలోచనలు అనేది 24/7 మూవ్ అవుతూ ఉన్నాయి. మీతో గడిపిన మధుర క్షణాలు కావచ్చు, మీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, అన్నీ ప్రతి ఒక్కటి తనకి గుర్తొస్తున్నాయి లైఫ్లో. అందుకు తనకి తన నీడనే చూసుకొని తను భయపడే సిచ్యువేషన్కి వచ్చేసారనమాట. అంటే తను చేసిన తప్పు వల్ల తన నీడే తనను భయపడుతూ ఉంది. నువ్వు ఇది తప్పు చేసావని వెంటాడుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఎవరో పర్సన్స్ వెంటాడుతున్నట్టు లేదు. తప్పు చేస్తే, ఏదైనా క్రైమ్ చేస్తే యాక్చువల్గా కేసు అయితే పోలీసు వాళ్ళు వెంట పడతారు. ఇక్కడ ఏంటి అంటే తన లైఫ్లో తన షాడోనే ఒక తప్పు చేసావు నువ్వు అనేసి వెంటపడి వేధిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే మీ ఆలోచనలు ఎక్కువైపోయాయి తనకి. అందుకు మీరు ఎలా ఉన్న పర్సన్ను ఇలాగా ఉన్నారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచిస్తుండడానికి ఇంకా ముందు క్లారిఫికేషన్ కూడా వస్తుంది. ఇలా ఎందుకున్నారు, మీరు మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఇంకా క్లారిఫికేషన్ కూడా వస్తుంది కార్డ్స్లో. చూద్దాం. ఇప్పుడు ఇది ద డెవిల్ కార్డ్, ద మెజిషియన్. ఏదో ఒక విధంగా మేనిఫెస్టేషన్ చేసి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు, ఏ విధంగా ఏదో ఒక మ్యాజిక్ జరిగి మా వ్యూయర్స్ యొక్క లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు, వాళ్ళతో కలవాలి అనుకుంటున్నారు. ఎందుకు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఉన్న పర్సన్ లాగా లేరు. ఒక జస్టిస్ అనేది కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీకు తను చేసిన అన్యాయం అనేది తనకి బాగా అర్థమయ్యింది. ఇది అన్యాయము అని తను ఆత్మ ఘోష పెడుతూ ఉంది. నువ్వు చేసింది అన్యాయము, అక్కడ నీ పర్సన్కి చాలా అన్యాయం చేసి వచ్చావు అనేసి.
అందుకు తను ఏమనుకుంటున్నారంటే ఏ విధంగా అయినా కానీ ఒక నిర్ణయం అనేది తీసుకొని అది ఏ విధంగా ఉండొచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీ ఉండిండొచ్చు, లేకపోతే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, ఎవరైనా కానీ తను అక్కడ వాళ్ళని ఒప్పించి కానీ, లేకపోతే అక్కడ వాళ్ళని ఏ విధంగా అయినా కానీ మ్యాన్ప్లేటేషన్ అంటే వాళ్ళని ఒక విధంగా ఒప్పించుకొని ఏదో ఒకటి ఇచ్చేసి మీ లైఫ్లోకి రావాలి, మీకు ఒక న్యాయం అనేది చెయ్యాలి, మీ లైఫ్లో ఒక న్యాయం అనేది మీకు చేయాలి, తను చేసిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ఇక్కడ ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా దేనికి భయపడకుండా మా వ్యూయర్స్ తోటి ఎందుకు కలవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ప్రతిదాన్ని ఎదిరించే సిచ్యువేషన్కి ఎందుకు వచ్చారు ఇక్కడ. ద ఫుల్ కార్డ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకంటే వాళ్ళు ఒక పర్సన్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, మీ గురించి ఏ విధంగా మూవ్ అయితే నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్తే వాళ్ళు అగ్రీ చేస్తారు, ఏ విధంగా ఈ బాండింగ్ని నిలబెట్టుకోవాలి, మా ఇద్దరి బంధాన్ని నిలబెట్టాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఎవరన్నా మంచి చెప్పే వాళ్ళతో కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇంతకుముందు మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టేసి వెళ్ళిపోయిన పర్సన్ అనమాట. అంటే మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వకుండా తను థర్డ్ పార్టీ ముందే ఉండొచ్చు, ఫ్యామిలీ ముందే ఉండొచ్చు, మిమ్మల్నే ఒక మీరే తప్పు చేశారు, మీరు తప్పు చేయకుండా కూడా మీరే తప్పు చేశారని పోర్ట్రేట్ చేసి వెళ్ళిపోయిన పర్సన్. అందుకు ఇప్పుడు తను దానికి రిగ్రెట్గా ఫీల్ అయ్యి ఇప్పుడు చాలా మీ ఇద్దరి బంధం కోసము ఒక వర్క్ అనేది స్టార్ట్ చేశారు. దానికోసం ఎంత కష్టమైనా పడడానికి తను రెడీగా ఉన్నారనమాట. పీపుల్స్ని మింగల్ చేసి అయినా అయ్యుండొచ్చు, లేదంటే తను సింగిల్గా అయినా కానీ మీతోటి కొలాబరేషన్ కావాలి, మీ ఇద్దరి లైఫ్కి ఒక న్యాయం అనేది కావాలి అనేది ఆలోచిస్తున్నారు. మీరేమో తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని తను అనుకుంటూ ఉన్నారు. మీరు మీ పర్సనే కావాలని ఎదురు చూస్తూ ఉంటే మాత్రం మీ ఓల్డ్ పర్సనే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. వాళ్ళు ఎలా అంటే చాలా మారారు, ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా తయారయ్యారు. వాళ్ళకి ఎలా ఉంది అంటే ఇప్పుడు దేనైనా ఎదిరించి ఏది జరిగినా జరగని, నాకు భయం అనేది ఇంకా భయపడకూడదు, భయపడుతూ కూర్చుంటే నేను ఇంకా ఏ నిర్ణయం అనేది నేను తీసుకోలేను అనేది తనకి బాగా అర్థమైంది. ద హై ప్రిస్టెస్, ఇక్కడ ఒక స్ట్రాంగ్ లేడీ పర్సను, అది మీరా లేకపోతే మీ పర్సన్ యొక్క లైఫ్లో ఉన్న పర్సనా. ఒక స్ట్రాంగ్ లేడీ పర్సను లైఫ్లో ఉన్నారు, ఎవరనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇది మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న స్ట్రాంగ్ లేడీ పర్సనా ఎవరు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు వాళ్ళు ఈమె వల్లనే వాళ్ళు భయపడుతున్నారా ఏంటి? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సనే వాళ్ళు ఒక లేడీ క్యారెక్టర్, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళ చెల్లెలు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా అమ్మాయి అయి ఉండొచ్చు, లేకపోతే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కన్నా తను అయి ఉండొచ్చు, లేకపోతే తన ఫ్యామిలీతో ఉండింటే అక్కడ పర్సన్ అయినా ఉండొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మీతోటి కలవాలి అనుకుంటున్నారు, మీతో మీ బంధానికి ఒక కంప్లీషన్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు, మీతో ట్రావెల్ చేయాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. ఎలా అంటే ఒక సెలబ్రేషన్, మీ లైఫ్లో ఒక సెలబ్రేషన్ ఉండాలి, హ్యాపీ మూమెంట్ ఉండాలి అని అనుకుంటున్నారు. అది ఎలా అంటే ఎవరు
ఉన్నట్లుగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి, ప్రతిరోజు ఒక పండగ వాతావరణంగా ఉండాలి మీ ఇద్దరి లైఫ్లో అని నేను అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లోనే ఒక స్ట్రాంగ్ పర్సన్ వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళతోటి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ లైఫ్లో ఎందుకు పోరాడుతున్నారు, దేనికోసం పోరాడుతున్నారు వాళ్ళు? 5 ఆఫ్ వ్యాండ్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్న దగ్గర ఎందుకు పోరాడుతున్నారు, ఒంటరిగా ఎందుకు పోరాడుతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు ఒంటరిగా పోరాడుతున్నారు? ఎందుకు పోరాడుతున్నారంటే వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు చాలా యాంగ్జైటీ, ఫియర్నెస్, అన్నీ నెగిటివ్ పీపుల్స్ మధ్య, అన్నీ ఉన్న నెగిటివ్ పీపుల్స్ మధ్య వాళ్ళు లైఫ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి 5 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషను 9 ఆఫ్ స్వార్డ్స్. ఎంత అక్యురేట్గా వచ్చిందో చూడండి. వాళ్ళు నైట్ ఏడుస్తున్నారు, నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తున్నారు. వాళ్ళకి భయం వేస్తుంది, అసలు మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానా అనిపిస్తూ ఉంది. ప్రతిసారి తెలియకుండానే వాళ్ళు కోపం వచ్చేస్తూ ఉంది. ఎందుకు కోపం వస్తుందో కూడా వాళ్ళకి తెలియటం లేదు, దానికి రీజన్ ఏంటని కూడా తెలియటం లేదు. భయం వేస్తుంది, ఆ భయం ఎందుకు అనేది కూడా తనకు తెలియటం లేదు. మిమ్మల్ని కోల్పోతానేమో అని భయం వేస్తుంది. తన ఉన్న దగ్గర లైఫ్లో అన్నీ కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు ఎలా ఉన్నింది లైఫ్, ఇప్పుడు ఎలా ఉన్నింది అనేది ప్రతి ఒక్కటి కంపారిజన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీ దగ్గరికి రావాలి అనేదే వాళ్ళ ఆలోచన. పేజ్ ఆఫ్ పెంటికల్. ఎందుకు? మా వ్యూయర్స్కి ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ ఏజ్ డిఫరెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు మీతోటి మీకు ఒక గిఫ్ట్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఒక గిఫ్ట్ తీసుకొని మా వ్యూయర్స్ లైఫ్లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రీయూనియన్ కార్డు, ఇక్కడ రీయూనియన్ కార్డు. ఇక్కడ మీ లైఫ్లోకి వేగంగా రావాలి అనేది వాళ్ళ ఆలోచన. అలా వస్తే మీరు నార్మల్గా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఏదో ఒక హ్యాపీ న్యూస్ అనేది తీసుకొని రావాలి. అది ఎలా ఉండాలంటే మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీనెస్గా ఉంచే విధంగా ఉండాలి అనేది అనుకుంటున్నారు. ఇదేమంటే ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, ఫాస్ట్గా జరిగిపోవాలని థింక్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళు థింక్ చేసేది ఏంటంటే మార్నింగ్ లేసారంటే మీతోటి కొలాబరేషన్ కావాలి, మీతో నాకు కలవాలి, అసలు ఏ విధంగా కలవాలి ఇదే ఆలోచన అయిపోయింది. ఏ పని చేస్తున్నా చేతులు పని చేస్తున్నాయి, కాళ్ళు మూవ్ అవుతున్నాయి, కళ్ళు వాచ్ చేస్తున్నాయి. కానీ మైండ్ థింకింగ్ అనేది ఏమవుతుందంటే మీ వైపే మీ వైపుగానే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్. ఒక మీతోటి కలవాలని ఆలోచన అనేది మొదలయ్యింది వాళ్ళకి. అది ఎందుకు ఆలోచన మొదలైంది? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సేమ్ 5 ఆఫ్ వ్యాండ్స్కి మళ్ళీ 5 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ వచ్చింది. ఆలోచన అనేది స్టార్ట్ అయ్యింది వాళ్ళ. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అయిండొచ్చు, ఏమైనా అయిండొచ్చు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఫాస్ట్ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. దాని పక్కన మిడిల్లో వచ్చేసి ఆలోచన అనేది చేస్తున్నారు, కాకపోతే మూవ్ అవ్వలేదు. లెఫ్ట్ సైడు వచ్చి ఫాస్ట్గా మీకు కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు, కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. రైట్ సైడ్ వచ్చేసి కూడా సేమ్ ఫాస్ట్ మూమెంట్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీ వైపుగా తన ఆలోచనలు అనేది స్టార్ట్ అయ్యాయి. ప్లీజ్ యూనివర్స్ మా వ్యూయర్స్కి
వాళ్ళ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళతో కలవాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు ఎమోషనల్గా బాధపడుతున్నారు. వాళ్ళకి లైఫే డిసప్పాయింట్మెంట్ అనిపిస్తూ ఉంది. మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్లో ఏమీ మిగిలిలేదు, నా లైఫ్ మొత్తము కొలాప్స్ అయిపోయింది, నా లైఫ్లో ఏమీ నేను అనుకున్న విధంగా లేదు, నేను ఊహించింది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. వాకవే వాళ్ళు ఉన్న లైఫ్ నుంచి వాకవే చేసేస్తున్నారు. ఎట్లా ఏ విధంగా అయినా బయటపడాలి, ఈ బంధం నుంచి బయటపడాలి, ఇక్కడ ఎమోషనల్ నీడ్ లేదు, నాకు ఒక హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు, అందుకు నేను ఇక్కడ ఉండలేకపోతున్నా అని ఆలోచించుకుంటున్నారు. అందుకే మీ వైపుగా యూనివర్స్ అనేది వాళ్ళని పుష్ చేస్తూ ఉంది. మీకు కాలర్ మెసేజ్ చేయాలి, కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా చేయాలి, ఏ విధంగా అయినా మీతో కమ్యూనికేషన్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్లో వచ్చేసి 9 ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు మీ మీ వైపుగా మూవ్ అవ్వాలి అని? చూడండి, ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్, ఇక్కడ ద హై ప్రెస్టెస్ వచ్చింది, ఇక్కడ హై ప్రెస్టెస్ వచ్చింది. వాళ్ళు లైఫ్లో ఉన్న స్ట్రాంగ్ పర్సన్ వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు. అక్కడ ఎలా అంటే వాళ్ళు నువ్వు ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలి, వాళ్ళని 24/7 వాచ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మీతో మూవ్ కాలేని పరిస్థితి, మీకు తను ఎలా ఉన్నానో చెప్పలేని పరిస్థితి, అసలు మీరు కనిపించినా కూడా తను మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఎందుకున్నారు? తన లైఫ్లో ఒక స్ట్రాంగ్ లేడీ పర్సన్ ఉండడం వల్ల వాళ్ళకి వీళ్ళు భయపడుతున్నారు. అంటే మీ మీ దగ్గరికి వచ్చి గొడవ జరగవచ్చు అని అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. టవర్ కార్డు చూడండి, క్లారిఫికేషన్లో వచ్చింది మనకి టవర్ కార్డు. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ టవర్ కార్డు వచ్చింది. అందుకు వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు. ఆ భయం నుంచి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. భయం మిమ్మల్ని ఎలా కలవాలని వాళ్ళ ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం చెప్తారో చూద్దాం. ఓవరాల్గా మీ గురించి అయితే, మీ పర్సన్ ఆలోచనలు అయితే మీ గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. మీకు ఒక న్యాయం చేయాలి అనుకుంటున్నారు. దానికోసం అనదర్ పర్సన్స్ తోటి మాట్లాడుతున్నారు మీ గురించి, తన ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే మీకు ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న పర్సన్స్తో కానీ మాట్లాడుతున్నారు. అగైన్ మీరు వాళ్ళు మీకు ఎమోషనల్గా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీతో ఒక ట్రావెలింగ్ అనేది, లైఫ్ లాంగ్ ట్రావెలింగ్ అనేది చేయాలి. ఆ ట్రావెలింగ్ ఎలా ఉండాలంటే ఒక హ్యాపీయెస్ట్ మెమొరీస్ లాగా ఉండాలి. మీతోటి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు రీయూనియన్ కావాలి, మీతో కలవాలి. మీకు తను ఏమి సిచ్యువేషన్లో మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనేది మీకు చెప్పాలి. ప్రతిరోజు ఆలోచించుకుంటూ వాళ్ళు చాలా బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రీడింగ్ మొత్తము మీకు కూడా తెలిసింది. ఇప్పుడు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు కావాల్సింది మీకు మీ దగ్గరికి వస్తుంది. దానికోసం కొంచెము పేషెన్స్గా ఉండండి. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది తొందరలో రాబోతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. ఫర్గివ్నెస్, మీరు ఫర్గివ్నెస్ అనేది, క్షమించడం అనేది అలవాటు చేసుకోండి. అది నేర్చుకున్నారు అంటే మీ లైఫ్ హ్యాపీగా అవుతుంది. మీ పర్సన్ అయినా కానీ తను మీ దగ్గరికి వస్తే క్షమించండి. రీకన్సిడర్, మళ్ళీ ఒకసారి సరి చేసుకోండి, పునః పరిశీలించుకోండి. అంటే మీరు ఆలోచిస్తుంది కరెక్టా తప్ప, మీరు వెళ్తున్న వే కరెక్టా తప్ప అనేది 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. మీ పర్సన్ మీకు కరెక్ట్ అనుకుంటే
కరెక్ట్, లేదు అనుకుంటే లేదు. అది మీరు 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తాము. మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకసారి రీచెక్ అనేది చేసుకుంటాం కదా, ఎక్కడైనా మిస్టేక్ చేసామా అనేసి. అది డోంట్ స్టాప్. చూడండి మీరు ఏం చేస్తున్నారు అది మాత్రం స్టాప్ చేసేకపోవద్దండి. ఫస్ట్ ఇంప్రూవింగ్ హెల్త్. ఫస్ట్ ఏంజల్స్ చెప్పేది అందరికీ ఒకటే, ఫస్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఏడుస్తూ కూర్చొని తిండి మానేసి మీరు అందువల్ల అందువల్ల మీ పర్సన్ మీ దగ్గరికి చేరుకోరు. మీరు హెల్తీగా ఉండి హెల్తీ థాట్స్ తోటి ఉంటేనే మీ పర్సన్ మీ దగ్గరికి తొందరగా వస్తారు. చూడండి, వెయిట్ చేయండి, అంతేకాని బాధపడొద్దండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ ఎవరెవరికి రిజనేట్ అవుతుంది, ఎవరెవరి నేమ్స్ వస్తాయో చూద్దాం. ఎవరు ఈరోజు లక్కీయెస్ట్ పర్సన్స్ చూద్దాం. కే, ఓ, జే, జీ, డి, ఈ, డబ్ల్యూ, వై, టీ, ఐ. ఇవ్వండి మీ పర్సన్స్ నేమ్ అయిండొచ్చు, మీ నేమ్ అయిండొచ్చు. మీరు ఈ వీడియో మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఎక్కువ తీసుకొని బాధపడిపోయి దాని గురించి ఓవర్ థింక్ చేసి నిద్రలేని రాత్రులు గడపొద్దు. ప్లీజ్ 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 హ్యాపీగా ఉండండి. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతవరకు నచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఎంతవరకు ఏం పాయింట్స్ రిజనేట్ అయ్యాయో కూడా మీరు కామెంట్స్లో పెట్టండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.